దేశానికి నిజమైన శక్తి యువశక్తి. అలాంటి యువశక్తిని నిర్వీర్యం చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? ఇంటికో ఉద్యోగంలో మోసం, నిరుద్యోగ భృతిలో మోసం, 20 లక్షల ఉద్యోగాల్లో మోసం, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో మోసం, తల్లికి వందనంలో మోసం, ఫీ రియంబర్స్మెంట్లో మోసం, వైద్య విద్యలో మోసం, మెగా డిఎస్సిలో మోసం, జాబ్ క్యాలెండర్లో మోసం, ఇలా అన్నింటిలో మోసం మోసం మోసం. నాడు ఇంటికో ఉద్యోగం లేదా 2000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. నేడు 20 లక్షల ఉద్యోగాలు, 3000 నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పుడు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. యువశక్తిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందా? మహిళల్ని, రైతుల్ని వంచినట్టుగానే యువతను కూడా వంచిస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అందుకే రేపు యువ పోరుకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. పరిపాలనలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం దారుణంగా ఫెయిల్ అయిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. విద్య నుంచి ఉద్యోగాల దాకా కూటమి ప్రభుత్వం చేయని మోసం లేదు. 9 నెలల కూటమి ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా పడిపోవడానికి కారణమేంటో కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. అంతకన్నా ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. 4600 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా లేదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు వెన్నుపోటు పొడిచారా లేదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. ఏడాదికి 61,000 కోట్లయ్యే నిరుద్యోగ భృతి 2 బడ్జెట్లలో మొండి చేయి చూపారా లేదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి అంటూ సీఎం తొలి సంతకాన్నే అభాసుపాలు చేశారా లేదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. జగన్ హయాంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకుండా తొక్కి పెట్టారా లేదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. 9 నెలల్లో ఏపీపీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేశారా లేదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను లంచాల కక్కుర్తితో ప్రైవేటు పరం చేస్తున్నారా లేదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. 2 ఏళ్లలో సుమారు 2500 మెడికల్ సీట్లు కోల్పోయే దుస్థితి తీసుకొచ్చారా లేదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని యువగళం మైకుల్లో హోరెత్తించారా లేదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని అసెంబ్లీలో అబద్ధం చెప్పి మండలిలో అడ్డంగా దొరికిపోయారా లేదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి.